హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో స్టార్టింగ్ టు ఎండ్ వరకు చూడండి. ఏదైనా ఒక పాయింట్ మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి, కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఆఫ్టర్‌నూన్ నుంచి వీడియో అనేది స్టార్ట్ చేశా. అయితే మార్నింగ్ ఒక చిన్న క్లిప్పింగ్ తీశా అనమాట. చిన్న బాబు, పెద్ద బాబు ఇద్దరికీ గూడా స్కూల్‌లో ఈ ఫార్మ్ ఇచ్చారంట. హరిహర నామామృతం అని చెప్పి మనకు నచ్చిన లాంగ్వేజ్‌లో ఈ ఫార్మ్ అంతా ఫిలప్ చేసి నేమ్ అలాగే అడ్రెస్ డీటెయిల్స్ అవి రాయమని ఇచ్చారంట. చాలా బాగా అనిపించింది. నేను ఇంతవరకు ఇన్ని ఇయర్స్‌లో ఎప్పుడు చూడలేదు. ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోయారనమాట. అందరూ వెళ్ళిన తర్వాత నేను కొంచెం గ్రీన్ టీ అది తాగిన తర్వాత పనులనేవి స్టార్ట్ చేశా. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఆల్రెడీ ఇలాంటి పాన్స్‌లో కర్రీస్ అవి చేసుంటాం గదా! ఈరోజు నేను స్వీట్స్ చేద్దాం అనుకుంటున్నా. అందుకని ఏదైనా కర్రీది కొంచెం ఏదైనా స్మెల్ లాగా అలా పట్టుంటుంది గదా! అది వెళ్ళిపోవాలి అని చెప్పి అలా వేడి నీళ్ళు అదే నీళ్ళు వేడి చేసి పడేసాననమాట. దాని మూలాన ఆ కర్రీ ఫ్లేవర్స్ ఏవైనా ఘాటు అలాంటివి ఉంటే మన స్వీట్ రెసిపీకి పట్టదు. ఫస్ట్ అయితే ఇక్కడ నెయ్యి వేసేసి అలాగే అందులో బాదం కట్ చేసి వేసాను పీసెస్ కింద. ఎందుకు ముందే ఇది వేసాను అంటే, ఇది కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. దీని తర్వాత ఇది కొంచెం వేగింది అనిపించినప్పుడు కాజు వేసేస్తా. ముందుగానే మనం కాజు, కిస్మిస్, బాదం అన్నీ కలిపి వేసామనుకోండి, కిస్మిస్ తొందరగా ఫ్రై అవుతుంది. తర్వాత కొంచెం తొందరగా కాజు అండ్ లాస్ట్‌లో బాదం అయిపోతుంది. బాదం కోసమని వెయిట్ చేసామంటే ఇవన్నీ మాడిపోతాయి. అందుకని ఇలా ఫ్రై చేస్తాను. ఇవన్నీ నేను 2 రెసిపీస్ కోసం చేస్తున్నాను. అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేశా. అయితే రవ్వ లడ్డు ఒకటి, పుట్నాల లడ్డు ఒకటి చేస్తున్నాను. ఇందులోంచి కొన్ని ఒకదానికి, ఇంకొన్ని మిగిలిన వాటికి యూజ్ చేస్తా. ఇవన్నీ ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టేసుకొని, ఇందులో నేనెంత చేద్దాం అనుకుంటున్నానో లడ్డు, అది క్వాంటిటీ వైస్‌గా తీసుకుంటాను ఎప్పుడే గానీ. నేనెప్పుడు చేసే రెసిపీ ఇలాగే ఉంటుంది. అయితే నేను మీడియం గ్లాస్‌తో 1 ½ గ్లాస్ వరకు రవ్వ తీసుకున్నా. ఇది బొంబాయి రవ్వ. దీంతోనే చేస్తుంటాం కదా మనం రవ్వ లడ్డు. అయితే ఇలాగా కొంచెం రవ్వ గూడా ఇంట్లో ఎక్కువగానే ఉండింది. అస్తమానం దీంతో నేను ఉప్మాలవి కొంచెం తక్కువే. ఎక్కువ గోధుమ రవ్వతోనే చేస్తూ ఉంటా. ఇంక అలాగే ఉంటే స్మెల్లొచ్చేస్తుంది, ముక్క వాసనొచ్చేస్తుందని చెప్పి ఈరోజు లడ్డు చేసేస్తున్నా. రవ్వంతా చిన్న మంట మీద వేయించాను. మంచి కలరొచ్చి, మంచి ఫ్లేవరొచ్చేంత వరకు. అలా వేగిన తర్వాత అందులోనే 1 ½ గ్లాస్ రవ్వకి 1 ½ గ్లాస్ షుగరనమాట. ఒకవేళ స్వీట్ కొంచెం తక్కువ తినాలి అనుకుంటే, ఆ 1 ½ కొంచెం ఒక పావు భాగం తగ్గించుకుంటే సరిపోతుంది. సిమ్‌లోనే చేస్తాం కాబట్టి, ఈ షుగర్ అంతా గూడా ఇందులో కలిసిపోయేలాగా చేయాలి. అలాగే ఇలాచీ గూడా కొంచెం దంచుకొని అందులో యాడ్ చేశా. అది గూడా కలిపిన తర్వాత, ఇంకా వేయించి పెట్టుకున్న ఇవి ఉన్నాయి గదా! డ్రై ఫ్రూట్స్ అన్నీ గూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ రవ్వని, అలాగే డ్రై ఫ్రూట్స్‌ని రెండింటిని గూడా నెయ్యిలో వేయించాను గాబట్టి, ఇంకిప్పుడు నెయ్యి వేయననమాట. కొన్ని డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసి, ఇవన్నీ గూడా ఇలా కలిపి, ఇప్పుడొక్కసారి స్టవ్ అనేది బంద్ జేసేయాలి. బంద్ జేసుకొని, ఇప్పుడు ఇందులో కొంచెం కాచి చల్లార్చిన పాలు. మనకు ఎలా అంటే, ఒకేసారిగా ఎక్కువ పొయ్యకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి. ఒకేసారి ఎక్కువ వేసామంటే, లూజ్ అనేది ఎక్కువైపోతుంది. లడ్డు చుట్టడానికి రాదు. కొంచెం సతాయిస్తుంది. ఒకవేళ అంటే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇదిగో మనకి ఇలా ముద్ద కింద వచ్చేస్తుంది అనిపించినప్పుడు పాలు వేయడం అనేది ఆపేసేయాలి. ఒకవేళ పాలు ఎక్కువైనాయి అనుకోండి, అందులో కొంచెం డ్రై కోకోనట్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. అది చల్లారేంత వరకు అలా పక్కన పెట్టేసి, ఇక్కడ ఇంకొక మిక్సీ జార్ తీసుకొని 1 గ్లాస్ వరకు పుట్నాలు వేసేసాను. అవేమీ వేయించలేదు. డైరెక్ట్ అలాగే గ్రైండ్ చేశా. ఆ పౌడర్ అంతా ఒక బౌల్‌లోకి తీసిపెట్టి, సేమ్ క్వాంటిటీ 1 గ్లాస్ ఆఫ్ షుగర్ సేమ్ మిక్సీ జార్‌లో వేసుకున్నాను. అందులో కొన్ని ఇలాచీలు. షుగర్‌లో చక్కగా మెల్ట్ అయిపోయి ఇలాచీ గూడా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ పుట్నాల పొడి, షుగర్ పౌడరు 2 గూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాచీ ఫ్లేవర్ చాలా బావుంటుంది. వేయించిన డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసి పెట్టాను గదా! అవన్నీ వేసి కొంచెం ఎక్స్‌ట్రాగా ఇందులో నెయ్యి వేశాను. ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారిగా కలిపేసుకొని, ఇందులో కొంచెం సేమ్ కాచి చల్లార్చిన పాలుంటాయి గదా! వాటిని వేసి కలిపేసేయాలి. ఇది గూడా సేమ్ క్వాంటిటీ అంటే మనకు ముద్ద కిందొస్తుంది అన్నప్పుడు ఆపేసేయాలనమాట. కొద్ది కొద్దిగా వేస్తూ కలిపామంటే టెన్షన్ ఏమీ ఉండదు. ఒకవేళ లూజ్ అయిపోయిందనుకోండి, కొన్ని పుట్నాలు మళ్ళీ సేమ్ కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది గ్రైండ్ జేసి.
ఇది ఇలా పక్కన పెట్టేస్తాను. అయితే కాచి చల్లార్చిన పాలు మాత్రమే, వేడి వేయకూడదు. అది పక్కన పెట్టేసి ముందు రవ్వ లడ్డూలవి చుట్టేస్తున్నా. ఇప్పుడు ఇది చల్లారిపోయింది కదా! ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. రవ్వలు మనం పాలు వేసిన తర్వాత ఎలాగో వేసే ముందు స్టవ్ కట్టేస్తాం గదా! అలాగే స్టవ్ మీదనే ఉంచగూడదు కలిపి. ఎందుకంటే ఎంతో కొంత హీట్ ఉంటుంది గదా! అదలాగా హీట్ పట్టేసి మనకు అంచునంతా హార్డ్‌గా అయిపోతుంది. లడ్డు చుట్టడానికి కొంచెం ఇబ్బందవుతుంది. అందుకని ముందుగానే చెప్తున్నాను. ఇంకా ఇక్కడ రవ్వ లడ్డూలన్నీ చుట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇది పుట్నాల పిండి రెసిపీ అనమాట. ఇది చాలా ఈజీ. తొందరగా అయిపోతుంది. టేస్ట్ గూడా చాలా బావుంటుంది. ఎగ్జాక్ట్‌లీ దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే, బేసన్ లడ్డు ఉంటుంది గదా! సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే అది కొంచెం బాగా నెయ్యిలో వేయించి శనగపిండిని అలా చేస్తాము. ఇదేంటంటే కొంచెం తక్కువ ప్రాసెస్ ఉంటది. టేస్ట్ గూడా చాలా బావుంటుంది. ఇంకా అన్నీ గూడా చుట్టి పక్కన పెట్టేశాను. నేను తీసుకున్న క్వాంటిటీకి అన్నీ వచ్చాయన్నమాట. మా ఇంట్లో అందరికీ గూడా స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అందుకని అప్పుడప్పుడు నువ్వుల లడ్డుతో పాటు పల్లీ లడ్డు, అలాగే ఇలాంటివవి ఈజీగా అయిపోయే రెసిపీస్ అవి చేస్తూ ఉంటా. అలాగే పల్లి చిక్కీ, గవ్వలు, కొంచెం కారపప్పాలు ఇలాంటివి. బాటిల్స్ చక్కగా నీట్‌గా తుడిచి ఇంకా అందులో స్టోర్ చేసి పక్కన పెట్టేశాను. మా వాళ్ళు వీటిని 1 వీక్ గూడా ఉంచరండి. అందులోనే అయిపోతాయన్నమాట. అయితే జేడ్ ప్లాంట్ చూయించండి అక్క అని చెప్పి 2, 3 సార్లు కామెంట్ చేశారండి. అయితే నేను మర్చిపోతూ ఉన్నాననమాట. ఈరోజు సడెన్‌గా గుర్తొచ్చి ఇలా క్లిప్పింగ్ తీశాను. ఈ జేడ్ ప్లాంట్‌ని నేను పౌచ్‌లోనే ఉంచేసా. నేను దీన్ని మళ్ళీ ప్రత్యేకంగా పాట్‌లో అలా ఏం పెట్టలేదు. బానే ఉంది. కొత్తగా బ్రాంచెస్ వచ్చి పైన గూడా మంచిగా చిన్న చిన్న కొమ్మల్లాగా వచ్చాయన్నమాట. అయితే నేను ఇంట్లోనే పెట్టేస్తాను. ఇది ఇండోర్ ప్లాంట్ గదా! అప్పుడప్పుడు ఇలా వాటర్‌లో కడిగేసి కొంచెం సన్‌లైట్‌లో పెట్టి మళ్ళీ కామన్‌గా లోపల పెట్టేస్తాననమాట. ఆఫ్టర్‌నూన్ వ్లాగ్ స్టార్ట్ చేశా అని చెప్పాను గదా! అవన్నీ పనులయిన తర్వాత కొంచెం ఇంట్లో అటు ఇటుగా ఉన్న చిన్న చిన్న పనులవి చూసుకొని మేడ పైకొచ్చేసా. ఈవినింగ్ అవుతుంది. ఇంకా పిల్లలు ఒక 15-20 మినిట్స్‌లో వచ్చేస్తారు. ఇంకా అందులో చల్లగా అయిపోతుంది గదా! ఇప్పుడు వెదర్ గూడా. అందుకని బట్టలు గూడా తొందరగా తీసుకెళ్ళిపోదామని పైకొచ్చేసా. ఇంకా పైన చాలా సేపు ఉండాలనిపిస్తుంది. అస్సలు రావాలని అనిపించదు. నేనేం జేస్తానంటే బట్టలన్నీ తీసి చక్కగా అవన్నీ అక్కడ టేబుల్ ఉంది గదా! అక్కడ కూర్చొని అన్నీ ఫోల్డ్ పెట్టేసుకుంటాను అక్కడే. ఒక్కోసారి అలా ఫోల్డింగ్ చేసేసుకొని మొక్కలన్నింటికి నీళ్లు పడతాను. నీళ్లు పట్టే ముందు ఒక్కసారి అన్నింటిని చెక్ చేస్తూ ఉంటా. మిలీబగ్ అని వైట్ పురుగుంటుంది. అది కొంచెం కొంచెంగా స్ప్రెడ్ అవుతా వస్తుందనమాట కొన్ని కొన్ని మొక్కలకి. అది కొంచెం అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. లేదంటే అది బాగా వేరే పక్కనున్న మొక్కలకు గూడా స్ప్రెడ్ అయిపోయి అన్నీ పాడైపోతాయి. ఎక్కువగా ఇది మందార మొక్కకొస్తుంది. ఆ షో పింక్ మందార ఉంది గదా! దానికొస్తుందనమాట. అలాగే ఇప్పుడు టచ్ మీ నాట్ ఒకటుంది. అలాగే ఇంకొక వేరే మందార ఉంది. ఆ రెండింటికి బాగా పడుతుందనమాట. ఇంకా చామంతులు గానీ, ఇలాంటివి ఫ్లవర్స్ అన్నీ బాగొస్తున్నాయి. మంచిగా హెల్తీగానే ఉన్నాయి గానీ, లీవ్స్ అవి కొంచెం డల్ అయిపోయాయన్నమాట. మరి ఇప్పుడు శీతాకాలం గదా! అందుకేమో ఫ్లవరింగ్ అది బావుంది. కానీ కాడలవి అంత మంచిగా అనిపించట్లేవు నాకు. లాస్ట్ ఇయర్ గూడా సేమ్ ఇలాగే జరిగింది. మా వారు ఏం జేస్తుంటారంటే, ఇలా అయ్యే టైంలో కొంచెం పసుపు చల్లుతారనమాట మొదట్లో అలాగా చెట్టు మీద. లేదంటే పుల్లటి పెరుగుంటుంది గదా! దాన్ని గూడా పల్చటి మజ్జిగలా చేసి స్ప్రే చేయొచ్చు. అలా చల్లొచ్చు. ఇంకా లేదు అది గూడా అవైలబుల్‌గా అంటే మనకి గోమూత్రం ఉంటుంది గదా! అది మనం తెచ్చి ఇంట్లో స్టోర్ జేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఇలా మొక్కల పైన చల్లినా బాగొస్తాయన్నమాట. ఇంకా ఇదిగోండి అన్ని ఫ్లవరింగ్ అయితే ఇది. గులాబీలు 5, 6 రకాలున్నాయి నా దగ్గర. ఇలా నాటు గులాబీ, షో పింక్, యెల్లో, వైట్, రెడ్ ఇలాగా. ఇంకా పిల్లలు గూడా వచ్చేసారు. కింద నేను లేకపోయేసరికి వీళ్ళు గూడా పైకొచ్చి ఆటలనేవి మొదలుపెట్టేశారు. ఇంకా వీళ్ళకి ఏదో ఒక స్నాక్ ఐటెమ్ పెట్టేస్తే ఇంకా వీళ్ళు ఫ్రెష్ అయిపోయి తిని మళ్ళీ హోంవర్క్స్ పైన పడిపోతారు. ఇంకా కిందికి రమ్మంటే అస్సలు రావట్లేరు. ఇంక వీళ్ళ ఆటలు వీళ్ళవే. పిల్లల్ని చూపించండి అప్పుడప్పుడు వీడియోస్‌లో అని అడుగుతున్నారు గదా! అందుకని అప్పుడప్పుడు చిన్న క్లిప్పింగ్స్ అలా తీస్తున్నా. అలాగే ఒక సిస్టర్ అడిగారు, "మీరు లోపలి వైపు కర్టెన్స్ ఎలా వేశారో ఒక్కసారి చూపించండి అక్క. మాకు కొంచెం డిస్టర్బింగ్‌గా ఉంది. నేను బయట వేసుకున్నాను. మొక్కల పైన అది పడుతుంది. ఒకసారి చూపించండి" అని. నేను అన్ని రూమ్స్‌లో కర్టెన్స్‌కి అరేంజ్ చేసినప్పుడే ఇక్కడ గూడా పెట్టించాననమాట క్లిప్స్. చూసారు గదా! దీనివల్ల ఏంటంటే గాలికి అటు ఇటు ఊగవు ఒకటి. ఇంకా నేను కర్టెన్స్ గూడా చూసారు గదా! ఈ రింగ్స్ అవి అంతా మనకు మెయిన్ డోర్ లోపలికి ఎంటర్ అయ్యేలాగానే పెట్టుకున్నా అనమాట. సో, రాడొచ్చేసి అలాగ ఉండింది. ఇంకా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ అవి పెట్టి వేరే పనులవి చూసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇక్కడ దీపారాధన గూడా చేసేసుకున్నాను సాయంత్రం పూట.
ఇంకా డిన్నర్ అయితే చాలా సింపుల్‌గా తింటాం గదా! ఈరోజు చాలా సింపుల్‌గా చేసేస్తున్నాననమాట. కర్రీ ఒకటి, చపాతీ ఒకటి ఇలా కాకుండా మేతి పరాటా అది చేసి పెడదాం అనుకున్నా. ఇలాంటివి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు ఆలు పరాటా చేయమని అడుగుతూ ఉంటారు. ఇంకా ప్రెజెంట్ అయితే ఇంట్లో మెంతి కూర ఫ్రెష్‌గా ఉంది. నేను నిన్ననే మార్కెట్‌కెళ్ళి తెచ్చుకున్నా అనమాట. అందుకని ఈరోజు మేతి పరాటా. అంతా చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను మెంతి కూరని. అది మనం చిన్న మెంతి కూరైనా వాడుకోవచ్చు. ఇక్కడ నేను పరాఠా అనేసరికి గోధుమ పిండినే వాడతానండి. మైదా వాడను. పూరి, చపాతీ, పరాఠా ఇలా వేటికైనా గోధుమ పిండే. అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారము, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడరు, కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరంతా శుభ్రంగా కడిగి అందులో యాడ్ చేసుకోవడమే. ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో మనం జీలకర్ర లేదంటే వాము ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ అవసరం లేదు. ఆకుకూర గదా! చాలా బావుంటుంది. ఇంకా అన్నిటిని ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఎంత వాటర్ క్వాంటిటీ కావాలో వేసుకుంటూ మనకు చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. ఎక్కువ ఎక్కువ వాటర్ కాకుండా తగినంత వేసుకుంటూ ఇలా కలిపేసుకున్నాను. ఆ తర్వాత ఫైనల్‌గా కొంచెం ఆయిల్ యాడ్ చేసి కలిపి మూత పెట్టేసా. ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసి పిల్లల దగ్గరికి వెళ్ళిపోయాను. వాళ్ళు చదువుకుంటప్పుడు అప్పుడప్పుడు అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి హోమ్ వర్క్స్, అలాగే ఈరోజు ఏమేమి ఇచ్చారు అవన్నీ గూడా చెక్ చేస్తూ ఉంటాను. అస్సలు వాళ్ళని అలా వదిలిపెట్టను. ఇంకా వాళ్ళ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ స్పెండ్ చేసి, మళ్ళీ రొటీన్‌గా కిచెన్‌లోకొచ్చేసి, వీళ్ళకింకా వేడి వేడిగా పరాఠాలు చేసి పెట్టాలి. పరాఠా అనేసరికి పొరలు పొరలుగా ఉంటుంది. అలాగని అనుకోవచ్చు. బట్ మనం ఇలా గూడా చేసుకోవచ్చు. కొన్ని స్టఫింగ్ టైప్ పరాఠా ఉంటుంది గదా! ఇదేమంటే అన్నీ కలిపేసాం గాబట్టి, ఒక చిన్న చపాతీలాగా నొక్కి, మిడిల్‌లో కొంచెం ఆయిల్ వేసేసి, ఇదిగోండి ఈ షేప్‌లో చేస్తున్నా. రౌండ్‌గా గావాలంటే రౌండ్‌గా జేసుకోవచ్చు. మనం మిడిల్‌లో కొంచెం ఆయిల్ వేసాం గదా! మనకి లోపల పచ్చిగా అనేది ఉండదు. చక్కగా కాలుతుంది. ఈ ఇది కాల్చడం గూడా మొత్తం చిన్న మంట మీదనే కాల్చాలండి. అలా అయితేనే అంతా గూడా ఈవెన్‌గా కాలుతుంది. మంచి కలరొస్తుంది పరాఠా అనేది. చిన్న మంట మీద అయ్యేసరికి ఎడ్జెస్ కానీ అన్నీ గూడా కాలుతాయి. మామూలుగానే మనకు పరాటా అంటే కొంచెం మందంగా ఉంటుంది గదా! దానిపైన కొద్ది కొద్దిగా ఆయిల్ గానీ, నెయ్యి గానీ, బటర్ గానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టం అనమాట అది. నేనైతే ఇక్కడ ఆయిల్ వేసేసి అటు ఇటుగా ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా కాలుస్తున్నా చిన్న మంట మీద. ఇది కాల్చడం ఒక్కటే టైం పడుతుంది కానీ మిగిలిందంతా చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇంక ఇలా చేసే పరాటాస్‌కి కర్రీ అది ఏం అవసరం లేదు. డైరెక్ట్‌గా తినేయొచ్చు. ఆల్రెడీ అందులో ఉప్పు, కారం అది యాడ్ చేశాం గాబట్టి. లేదంటే నేనేం చేస్తానంటే రైతా చేసి పెడతాను. ఒకవేళ టైం లేదంటే ఇదిగో ఇలా పెరుగిచ్చేస్తాననమాట. 2కు మించి తినలేము. ఇంకా ఇక్కడికే చాలనిపిస్తుంది. అందరికీ గూడా చేసి పెట్టేశాను. డిన్నర్ తర్వాత కామన్‌గా నేనెప్పుడు చేసే పనులే. స్టవ్ క్లీనింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది మా ఇంట్లో. ఇంకా ఎప్పుడో మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే వదిలేస్తూ ఉంటా. అది గూడా ఏదో హెల్త్ బాలేక ఎప్పుడో ఇంకా ఇంట్రెస్ట్ లేదు అనిపించినప్పుడు, హెవీగా ఏం చేయలేదు గదా కిచెన్‌లో అనిపించినప్పుడు. కానీ ఆల్మోస్ట్ కిచెన్ క్లీనింగ్, స్టవ్, గట్టు అంతా గూడా క్లీన్ జేసుకోవడం నాకు అలవాటు. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే, మనకు మార్నింగ్ గూడా పని చాలా ఈజీగా అయిపోతుంది. కిచెన్‌లోకి ఎంటర్ అవ్వగానే ఒక మంచి వైబ్ హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడు మనం గూడా చక్కగా వంట అది చేసేసుకోవచ్చు. మరి ఇదండి ఇవాల్టి ఈ వీడియో. నచ్చితే లైక్ చేసి ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.